బీఆర్ఎస్ పార్టీ నేత పుట్ట విష్ణు ఉన్నారు. విష్ణు గారు, కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టేసింది, నెక్స్ట్ ఏంటి మీ స్టెప్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు చాలా మందికి తెలవాల్సింది ఏంటిదంటే సరిత గారు, క్వాష్ పిటిషన్ కొట్టేసింది అంటే న్యాయస్థానం ఏమి తీర్పు ఇవ్వలేదు కేసుకు సంబంధించి, ఎందుకంటే ఇంకా విచారణ జరగలేదు. ఇప్పటివరకు ఏం చెప్పింది అంటే మీరు విచారణ కొనసాగించండి అని చెప్పడం అన్నట్టు కోర్టు ఇది. కేటీఆర్ గారు నిన్న స్వయంగా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి సహకరిస్తానని చెప్పి వెళ్ళి అక్కడ అర్ధగంట వాళ్ళ ఆఫీస్ బయట వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళు అలో చేయకపోతే అడ్వకేట్తో పాటు రిటర్న్ రిప్లై ఇచ్చేసి వచ్చేసినారు. సో ముందు నుంచి కూడా కేటీఆర్ గారు ఎప్పుడు కూడా నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలనో, లేకపోతే నేను విచారణకు సహకరించనో, లేకపోతే నాకు అదనపు సమయం కావాలనో ఎప్పుడు అనలేదు. వారు ఎప్పుడు కూడా యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్ వారు, ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ లా మేకర్. తను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు, 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు, తనకు తెలుసు. అదే సమయంలో తన హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా తను కాపాడుకోవాలి. కాబట్టి వెంబడి లాయర్ని తీసుకొని వెళ్ళడం, అది రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ఏ పౌరుడికైనా, భారతదేశ పౌరుడికి ఆ హక్కు ఉంటుంది. అది వాళ్ళు ఎందుకు అనుమతించలేదో ఏసీబీ వాళ్ళది వాళ్ళకే తెలియాలి, నంబర్ 1. నంబర్ 2, ఈరోజు క్వాష్ పిటిషన్ని కొట్టేసినా కానీ వీరికి ఉన్న హక్కులు ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఇంకెక్కడికి వెళ్తారా, లీగల్గా వాట్ ఎవర్ మెజర్స్ ఆర్ అవైలబుల్, డెఫినెట్గా వాటిని పరిశీలించి లీగల్ టీంతో మాట్లాడుకొని వాట్ వుడ్ బి ద బెస్ట్ వే. ఎందుకంటే తప్పు చేయలేదు, విచారణకు సహకరిస్తాము, వీళ్ళు కక్షపూరితంగా రాజకీయంగా కక్ష తీర్చుకునేటందుకు అరెస్ట్ చేస్తున్నారు అని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి, మాకు లీగల్గా మాకు ఎక్కడైతే ఇమ్యూనిటీ వస్తుందో అక్కడ మేము వెళ్తామని చెప్పి లీగల్ టీంతో వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు. ఒకవేళ అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఏదైనా రిలీఫ్ కోరే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా. నెక్స్ట్ మీరు సుప్రీంకోర్టుకు పోతాం మేము అంటున్నారు, ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ పోయినట్టుంది, కేవీఆర్ పిటిషన్ వేసింది ఆల్రెడీ సుప్రీంకోర్టులో. ఈ నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టుకు మీరు దేని ప్రకారం ఎట్లా పోబోతున్నారు? అంటే ఇప్పుడు క్యావియట్ పిటిషన్ వేసిర్రు అంటే వారు సుప్రీంకోర్టుని మనకు రిలీఫ్ ఇవ్వడానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మేము. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ సుప్రీంకోర్టు కేటీఆర్ గారి పిటిషన్ స్వీకరిస్తే మా వాదన కూడా వినండి, మా వాదన మీకు ఏకీభవిస్తే మీరు రిలీఫ్ ఇవ్వకండి, లేకపోతే అది ధర్మాసనము సుప్రీంకోర్టు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళకి బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్ అండ్ ఫ్యాక్ట్స్ అటు గవర్నమెంట్ సైడ్ ఏం వాదనలు వినిపిస్తారు, ఇటు కేటీఆర్ గారి తరఫు లాయర్లు ఏం వాదనలు వినిపిస్తారు, దాన్ని బట్టి సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటుంది. సో కేవియట్ పిటిషన్ వేసినంత మాత్రాన కేటీఆర్ గారికి రిలీఫ్ రాదు అనడం ఏం ఆస్కారం లేదు. 2 సైడ్ వాదనలు విన్నాక మీరు తీర్పు ఇవ్వండి అని అర్థం. అది సుప్రీం ప్రభుత్వం ఒకటి చెప్తుంది ఏంటి అంటే మంత్రిగా ఉండి క్యాబినెట్ అనుమతి లేకుండా ఎట్లా ఇస్తారు డబ్బులు అనేటిది ఒక మేజర్ క్వశ్చన్ని ప్రభుత్వం నుంచి వినిపిస్తుంది. దీనికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు కేటీఆర్ గారు చాలా క్లియర్గా ప్రజలకు తెలవాలి ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారు చేసే వాదన వాళ్ళు చేస్తున్నారు, ఒక గోబల్స్ ప్రచారం చేసేసి అయిపోయింది అవినీతి జరిగిపోయింది, ఏదో 600 కోట్లను వాళ్ళు ఏదో నంబర్ ఫిగర్ అది ఎట్లా వచ్చింది అనేది ఇప్పటికీ మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది దాదాపు 55 కోట్లు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నేషనలైజ్డ్ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎఫ్ఈఓకి బదిలీ జరిగింది. అక్కడ అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. అక్కడ ఇచ్చిపుచ్చుకోవడం అమలు లేకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు, నంబర్ 1. నంబర్ 2, కేటీఆర్ గారు వెరీ క్లియర్ చెప్పినారు, హెచ్ఎండిఏ అనేది ఒక ఆటోనమస్ బాడీ, ఒక ఇండిపెండెంట్ సంస్థ. దానికి చైర్మన్గా చీఫ్ మినిస్టర్ ఉంటారు, వైస్ చైర్మన్గా మున్సిపల్ మినిస్టర్ ఉంటారు, కింద సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. వారి శాఖకు సంబంధించి డెసిషన్స్ తీసుకునే హక్కు ఉంటుంది క్యాబినెట్కి వెళ్లకుండా కూడా. హెచ్ఎండిఏ చాప్టర్ 7 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ చాప్టర్ 7లో హెచ్ఎండిఏ రూల్స్లో ఐ థింక్ అప్ టు 200 crores ఏదో మెన్షన్ చేసి ఉంది అక్కడ. అంటే డిస్క్రిషనరీ ఉంటుంది వీరికి, యాజ్ అ మినిస్టర్ దే కెన్ టేక్ అ కాల్. అందులో రూల్స్కి అనుగుణంగానే నేను తీసుకున్నాను అని కేటీఆర్ గారి వాదన బలంగా ఉంది. సో అది టెక్నికల్గా ఏంటిది, ఆ రూల్ ఏం చెప్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మీరు పార్కులు, ఇప్పుడు గండిపేట దగ్గర మన హైదరాబాద్లోనే పెద్ద హెచ్ఎండిఏ ఒక పెద్ద రిక్రియేషన్ యాక్టివిటీ కింద పెద్ద పార్క్ డెవలప్ చేసింది. అట్లాంటివి చేయడానికి అంటే ఒక ఇండిపెండెంట్ సంస్థగా బ్యూటిఫికేషన్ కానివ్వండి, రిక్రియేషన్ కానివ్వండి, ఇట్లా ఒక సదుద్దేశంతో సిటీకి స్టేట్కి కావాల్సినవి నాకు తెలిసి చేయొచ్చు. అది ఇదేం కొత్త కాదు. ఇట్లా మంత్రి తీసుకున్న నిర్ణయానికి పాలసీ మేకర్గా తన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆర్బీఐది ఏదన్నా రూల్ ఏదన్నా ఫ్లౌట్ అయినా ఏదన్నా అది బ్యాంక్ అధికారులు కానీ కింద క్లరికల్ జాబ్ చేసే వాళ్ళు లేకపోతే ఆ సంబంధించినటువంటి వ్యవస్థ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవాలి. ఏదైతే అంటే పాలసీ ప్రకారం ఒకవేళ, ఎందుకంటే కరెన్సీ మారుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యేది అట్లా. అంటే అక్కడ ఎటువంటి రూల్ ఏమన్నా ఉంటే దానికి మంత్రి గారిని మీరు ఎట్లా లయబుల్ చేస్తారండి? మంత్రి పాలసీ డెసిషన్ తీసుకున్నారు, ఫార్ములా ఈ జరగాలి, అది క్యాన్సిల్ కావద్దు
అనే ఒక సదుద్దేశంతో తెలంగాణకు హైదరాబాద్కు పేరు ప్రఖ్యాతలు రావాలి, పెట్టుబడులు రావాలి, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి అని చెప్పేసి వారు ఒక ఉద్దేశంతో తీసుకున్న డిసిషన్ అది. దాంట్లో టెక్నికాలిటీస్ ఏంటివి, ఈడీ ఎందుకు నోటీస్ ఇచ్చింది అనేది చూద్దాం. తదుపరి విచారణలో వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, మన తరఫులో వాదన ఎట్లుంటుంది అనేది, టెక్నికల్గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది మేము చెప్పేది ఏంటంటే అది మంత్రిగా పాలసీ మేకింగ్లో వీళ్ళు పాలసీ డెసిషన్ తీసుకున్న దానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అంటే నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త వర్షన్ని తీసుకొచ్చింది. క్విడ్ ప్రోకో జరిగింది దీంట్లో అంటున్నారు. ఏం చెప్తారు మీరు? క్విడ్ ప్రోకో అంటే నేను ఒకరికి ఏదైనా ఫేవర్ చేస్తే వారి నుంచి నాకు ఏదైనా లాభం జరిగితే ఇచ్చిపుచ్చుకుంటే అది క్విడ్ ప్రోకో అంటారు. ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగిందండి? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ల రూపంలో మీకు డబ్బులు వచ్చినాయి, మీ పార్టీకి డబ్బులు వచ్చినాయి, అది కొత్త రాగం ఎత్తుకున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది కేటీఆర్ గారు వాదన. ఇది తుఫేల్ కేసు అని ఈరోజు హరీష్ రావు గారు కూడా క్లియర్గా చెప్పినారు, ఈ కేసులు ఏం లేదు, తుఫేల్ కేసు, ఇది పోతుంది ఎట్లా కానీ. కాకపోతే ప్రజల్లోకి ఒక గోబల్స్ ప్రాపగాండా తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా సక్సెస్ అయింది. అంటే ఇదేదో కొండందో వెల్కనమంటున్నట్టు నిన్న మొన్న కొత్తగా తీసుకొచ్చి ఎలక్టరల్ బాండ్స్ గ్రీన్ కో ఇచ్చింది బీఆర్ఎస్కి అని. ఇదే గ్రీన్ కో కంపెనీ ఎలక్టరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. ఇది ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓపెన్గా వాళ్ళ వెబ్సైట్లోనే వాళ్ళు పెడుతున్నారు ఏ కంపెనీ ఎవరికి ఎలక్టరల్ బాండ్స్ త్రూ ఫండింగ్ చేయవచ్చు అనేది. బీఆర్ఎస్కి ఒకవేళ వాళ్ళు ఎలక్టరల్ బాండ్స్ పర్చేజ్ చేసుకొని ఫండింగ్ చేసినారు అంటే మరి కాంగ్రెస్కి ఎందుకు చేసినారు, బీజేపీకి ఎందుకు చేసినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేసినారు? అంటే ప్రతి పార్టీ దగ్గర వాళ్ళు ఏదో లాభం పొందిరు కాబట్టి వాళ్ళు ఎలక్టరల్ బాండ్స్ పర్చేజ్ చేసిరా. కాబట్టి ఇది సెన్స్లెస్ వాదన. ఇది ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చారుగా, కొనుక్కున్నారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేశారు కాబట్టి దానికి ఈ ఫార్ములాకి లింక్ పెట్టడం అనేది తప్పు. ఒకవేళ అదే వాస్తవం అయితే మరి కాంగ్రెస్ పార్టీకి కూడా గ్రీన్ కో కంపెనీ ఇచ్చింది, వాటి అనుబంధ సంస్థలు ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, మరి కాంగ్రెస్ ఏం ఫేవర్ చేసిందో కూడా చెప్పాలి వాళ్ళు. అంటే దీంట్లో ఈ కేసులో కేటీఆర్ తప్పు చేసిండు, ఖచ్చితంగా జైలుకు పోవాల్సి ఉంటుంది అని కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన ఇద్దరు నాయకులు కూడా సేమ్ చెప్తున్నారు. అంటే కేసును మొత్తం చూసినప్పుడు కూడా ఫస్ట్ ఏసీబీ ఎంటర్ అయింది, దాని తర్వాత ఈడీ, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండేది, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండేది. అంటే మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, ఇద్దరు కలిపి చేస్తున్నారు దీన్ని అనేటువంటిది ఏమన్నా అనుమానం ఉందా? అనుమానం ఏం లేదు, పక్కా అది ఈ కేసుతో క్లారిటీ వచ్చేసింది. ముందు నేను చెప్తున్నాను, తెలంగాణలో ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఒక కేసీఆర్ లాంటి నాయకుడిని ఢీకొట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న గతంలో కూడా మీరు బండి సంజయ్ గారు మాట్లాడిన స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓపెన్గా మైక్లో ప్రెస్ మీట్లో చెప్పినారు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోకూడదు, మన ఇద్దరం కలిసి ముందు బీఆర్ఎస్ని బొందబెట్టాలి అని వాళ్ళు ఓపెన్గా పబ్లిక్లో మైక్ల ముందు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ ఇంకా ఈ విచారణ జరగలేదు, ఎట్లాంటి ట్రయల్, మనీ ట్రయల్ ఇది అలా అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఈడీ కేసు ఫైల్ చేసేసి అంత తొందరపాటు జరిగి ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి కేటీఆర్ గారు గత 3-4-6 నెలల నుంచి అమృత్ స్కామ్ జరిగింది, టెండర్లలో అవినీతి జరిగింది, 2 కోట్లు రెవెన్యూ చూపించిన కంపెనీకి 1137 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బావమరిది కంపెనీకి ఎట్లొచ్చింది, ఇలా అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈడీలో ఫిర్యాదు చేసిన దాని మీద ఇప్పటివరకు సపోర్ట్ లేదు. నంబర్ 1. నంబర్ 2, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద, ఆఫీసుల మీద సెప్టెంబర్ 27వ తారీఖు నాడు రైడ్ జరిగింది, ఈడీ రైడ్. అంటే అప్పుడు మీడియాలో కూడా విజువల్స్ చూసినాం, క్యాష్ కౌంటింగ్ మిషన్ తీసుకెళ్లినారు, అంతా దాదాపు 100 రోజులు గడిచిపోయింది ఆ రైడ్ జరిగి. ఇప్పటివరకు ఈడీ నుంచి ఒక నోటు కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక ట్వీట్ కానీ ఎక్కడా లేదు. మొత్తం సప్పుడు కాకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది ఈడీ. అంటే ఇక్కడ ఏం జరిగింది? కాంగ్రెస్ నాయకుల ఇంట్ల మీద రైడ్ అయితే కూడా ఈడీ మాట్లాడదు. కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతో ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అవినీతి జరిగింది అమృత్ టెండర్ స్కామ్లలో, ముఖ్యమంత్రి గారి బావమరిదికి అప్పచెప్పారు అని చెప్పి డాక్యుమెంటేషన్స్ ఇచ్చి రిప్రజెంట్ చేసేస్తే అక్కడ ఈడీ సపోర్ట్ చేయదు. ఇక్కడ ఏం లేని దగ్గర ఇంకా ఏమి విచారణ జరగకముందే కేవలం ఎఫ్ఐఆర్ బేసిస్ మీదే కేసు బుక్ చేసేసి విచారణకు రమ్మనడం 100% ప్రజలకు చూస్తుంటే అర్థమవుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడే ఆట అయితే. మీరేమో అంటే అసలు దీంట్లో అవినీతే లేదు, అవినీతి నిరోధక శాఖ ఎందుకు కేసును టేకప్ చేసింది అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఏం లేదని అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు పోతున్నారు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి కూడా పోతా అని ఎందుకు అంటున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే మొన్న కూడా కేటీఆర్ గారు ఒకటి క్లియర్గా చెప్పినారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగానైతే కస్టడీకి తీసుకుంటుందో, ఏ రకంగా అయితే రిమాండ్ రిపోర్ట్లలో వాళ్ళు రాసిస్తున్నారో, మా గతంలో మా అనుభవంలో కూడా కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు కూడా వారు చెప్పని విషయాలు ఏదో చెప్పినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళు రికార్డ్ చేసుకొని
దాని ఆధారంగా రిమాండ్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నాతో పాటు నా లీగల్ టీం ఉంటే పక్కన కూర్చుంటారు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఏం ఆన్సర్ చేస్తున్నాను, ఏమైనా లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ పాయింట్ ఏదైనా ఉంటే వీ కెన్ కన్సల్ట్ దెమ్. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎందుకు మీరు తీసుకుంటున్నారు, ఎందుకు కోర్టును ఆశ్రయిస్తున్నారు అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. కాదనని కాంగ్రెస్ పార్టీ ఎవరు? ఒక పౌరుడిగా నేను నిజాయితీ పరుణ్ణి, లీగల్గా నాకున్న హక్కులు నేను డెఫినెట్గా నేను అవి వాడుకుంటాను కదా. వాడుకోవద్దని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ హక్కు ఉంది? లేదు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి చెప్పని స్టేట్మెంట్ ఏదో చెప్పినట్టు వాళ్ళు ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే, లేకపోతే లోపలికి పోయినాక బయటికి మీడియాకి లేనిపోని లీకులు ఇవ్వడము, ఏదో జరిగిపోయింది అక్కడ ఏదో ఒప్పుకున్నాడు ఏదో అయిపోయింది అని చెప్పి తప్పుడు ప్రచారాలను చేసి పబ్లిక్ని ఒక గోబల్స్ ప్రచారం చేసి ప్రజల మైండ్ అసలు ఇష్యూస్ నుంచి, ఇప్పుడు రైతు భరోసా అనేది పెద్ద ఇష్యూ, దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతాయి. గతంలో జరిగినాయి చూసినాం కాబట్టి డెఫినెట్గా కేటీఆర్ గారు వారికి ఉన్న హక్కు ప్రకారం వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. వేచి చూద్దాం ఏమవుతుందని. చివరిగా అంటే కోర్టులో జరుగుతున్నాయి కావచ్చు, లేదంటే ఈ కేసు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పోయిన డిసెంబర్లో ఫార్ములా ఈకి సంబంధించినటువంటి ఇష్యూని కొన్ని లీక్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను ఎట్లా చూస్తారు, పార్టీ ఎట్లా చూడబోతోంది, ఏం చేయబోతోంది చివరిగా? ఇది ఫార్ములా ఈ అనేది మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి నెలల్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇచ్చాను. 1,00,000 కోట్ల కుంభకోణం. ఎన్నికలకు ముందైతే రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి కాళేశ్వరం ఏటీఎం 1,00,000 కోట్లు కుంభకోణం జరిగింది. అయితే 1,00,000 కోట్ల నుంచి ఆ రోజు మొదలై సంవత్సరం తవ్వి కాళేశ్వరం మీద ఒక జ్యుడిషియల్ కమిషనర్ వేసినారు, పీసీ ఘోష్ గారి అధ్యక్షతన. తర్వాత పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, ఈ విద్యుత్ కొనుగోళ్ల మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసినారు, అది జస్టిస్ లోకూర్ గారి నేతృత్వంలో. తర్వాత కొన్ని రోజులు ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కొన్ని రోజులు ఒక ఎపిసోడ్ నడిపినారు. అదేమైనా ఇప్పటివరకు అతిగతి లేదు దాని మీద. తర్వాత ఇది కొండా సురేఖ గారితో అనవసరపు వ్యాఖ్యలు ఇప్పించి అటెన్షన్ డైవర్షన్ చేయించి వాళ్ళ ఉన్న ఎంతో కాస్త పరువు ఢిల్లీలో వాళ్ళు తీసేసుకున్నారు. తర్వాత కేటీఆర్ గారి బావమర్దిని టార్గెట్ చేసి అదొక అటెన్షన్ డైవర్షన్, దాడి చేసి పోలీసులు డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి విసుగుగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎట్లా చెప్తారండి డ్రగ్స్ దొరికినాయి అని? అక్కడ డ్రగ్స్ ఎక్కడ దొరకలేదు. ఆ రేడియేషన్ ఆఫీసరే చెప్పినారు కదా అక్కడ ఏం దొరకలేదు, 1 గ్రామ్ కూడా ఏం లేదు అని చెప్పి. అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడానికి గత 12-13 నెలల నుంచి కంకణం కట్టుకొని పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీల మీద, గ్యారంటీల మీద, వాటి మీద శ్రద్ధ లేదు, ధ్యాస లేదు. వాటిని ఎట్లా అమలు పరచాలనే సోయి లేదు, తెలివి లేదు. డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలనే అనుభవం లేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలనే ఈ 13 నెలల నుంచి కాలయాపన చేసింది. గత సంవత్సరం అంటే ప్రజలు కూడా మొన్ననే వచ్చింది కదా ప్రభుత్వం, కొన్ని రోజులు వేచి చూద్దాం అన్నట్టున్నారు. కానీ ఇప్పుడు అర్థమైపోయింది, 12 నెలలు కంప్లీట్ 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి కూడా వారి పద్ధతి మార్చుకోకపోతే, ఇదే రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తే ప్రజల్లో మాత్రం తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే నిన్న మనం మేము చూసినాం, రేవంత్ రెడ్డి గారు సర్వేలు చేయించుకున్నారు ప్రైవేట్ సంస్థలతో. వాళ్ళకున్న 65 మంది శాసనసభ్యుల్లో దాదాపు 40 మంది మీద నెగటివ్ ఉంది, తీవ్ర వ్యతిరేకత పెరిగింది అని చెప్పేసి. సో సంవత్సరంలోపే అంత వ్యతిరేకత పెరిగిందంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏ పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీది? ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజాకోట్లో 100% బీఆర్ఎస్ వైపు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బ్రహ్మాండమైన పట్టం కడతానన్న పూర్తి విశ్వాసం, నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.